వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. ఈ పాడ్కాస్ట్ ద్వారా అసలు యూజువల్గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్గా గట్ హెల్త్ గురించి కానీ సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఐ కేమ్ హియర్. అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కొన్ని మెయిన్గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుందా అనేది కూడా చెప్పారు. సో ఫైనల్ క్వశ్చన్ ఇస్ యూజువల్గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్. మార్నింగ్ అయితే హెవీగా అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు, మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకుంటారు, రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు? అంటే దట్స్ వన్ వే ట్రూ అండి. ఎందుకంటే ఉదయం లేసామనుకోండి, ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక 12 గంటలో 10 గంటలో వర్క్ చేస్తాం, రైట్. సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. కాబట్టి మార్నింగ్ తిన్నా కానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది. సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది నైట్ అంతా పడుకునేది ఉంటుంది. సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏం అవసరం ఉండదు. సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాత్రి తిన్నది ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తినటం వేరు, రాత్రి బిర్యానీ తినటం వేరు. ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దాంట్లోంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోవచ్చు. అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం, తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వెళ్తాయి. అవన్నీ ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి. అవన్నీ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి, నడుము దగ్గర ఎక్కడ కరగటానికి వీల్లేని చోటకంతా ఒక ఫ్యాట్ లాగా తయారైపోతూ ఉంటుంది. అందరికి ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకైనా చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది వాళ్ళు చేసే. ఎందుకంటే గుడ్ ఫుడ్ని రెసిస్ట్ చేయటం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా. సో అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాను సార్. అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటే అది త్రూ మన యూరిన్ ద్వారా కూడా వచ్చేసి బయటికి కొట్టేస్తుంది. అది రాలేని సందర్భాల్లో ఏమంటారు మనకు త్రూ ట్రీట్మెంట్ ద్వారా తీస్తారు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వెళ్ళిపోతే ఆ గాల్ బ్లాడర్లో పడిపోతాయి అని కూడా విన్నాను. సో దాన్ని తీయాలంటే ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ అనేది లేదా కరిగించడానికి అని ఏదైనా? అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది కిడ్నీలో స్టోన్స్ వేరు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వేరు. రెండింటికి వ్యత్యాసం చెప్తాను. కిడ్నీలో స్టోన్స్ అనేది లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటే 99% లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. అవన్నీ కూడా వాటర్ ఎక్కువ తాగుతుంటే దానంతరవే పడిపోయే అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోను బయటికి పడేవి చాలా తక్కువ అన్నమాట, అవి అలాగే ఉంటాయి. కాకపోతే గాల్ బ్లాడర్లో స్టోను అంత డేంజరస్ ఏం కాదు. అంటే నొప్పి లేదు. చాలామందికి ఒక స్టోను 1 సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలనుకోండి, అది కనీసం 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పట్టుద్ది. ఎందుకంటే ఒక ఇసుక రేణువులాగా తయారవుతుంది. దాని మీద ఒక పొర ఏర్పడుద్ది, దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది, దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది. సో అలా పొరలుగా 1 సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలంటే ఇట్ టేక్స్ 5 to 10 years. ఓకే. సో చాలామందికి స్కానింగ్ చేస్తే రాయి కనపడుద్ది, కానీ వాళ్ళకి కంప్లైంట్ ఉండదు. సో అనవసరంగా స్కానింగ్ చేయబట్టి వాళ్ళకి గుండెలో రైళ్లు పరిగెట్టడం మొదలవుతుంది. వాళ్ళకేంటి రొటీన్ చెకప్ చేస్తాం, వాళ్ళకి స్కాన్ చేయకపోతే తెలీదు, హ్యాపీగా ఉంటారు. చేసిన కాడ నుంచి అదో గిలి, అమ్మో నాకు రాయింది, ఇప్పుడు ఇదేమవుద్దో అన్న టెన్షన్తో ఉంటారు. సో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చెప్పారు, నేను ఎక్కడో హోమియో వాడుతున్నాను, హాయిగా 4 ఏళ్ళ నుంచి ఉన్నాను అంటారు. అంటే 4 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు మనం స్కాన్ చేయకముందే 4-5 ఏళ్ళ నుంచి ఉంది అది. అది మెల్లమెల్లగా పెరుగుతుంది, ఇంకో 5 ఏళ్ళు కూడా అలా పెరగవచ్చు కంప్లైంట్ లేకుండా. సో కాకపోతే దే మే గివ్, ఓకే నేను ఇది ఆయుర్వేదిక్ వాడాను, హోమియో వాడాను, దానివల్ల నాకు 5 ఏళ్ళు తగ్గిపోయింది అనుకుంటాను. తగ్గిపోలా, అది మీకు ప్లసిబో ఎఫెక్ట్ ఇస్తుంది. సో దానివల్ల తగ్గలేదు. ప్రాబ్లం ఏంటంటే చాలామంది రాయి ఉండి 10 ఏళ్ళు నొప్పి లేని వాళ్ళని చూసుంటారు. ఓకే. రాయి ఉండి రాయి ఇరుక్కుని జాండిస్ వచ్చిన వాళ్ళని మీరు చూడరు. ఆ స్టేజ్లో రాయి ఇరుక్కుని కొలాంజైటిస్ అని ఒళ్ళంతా భయంకరమైన వణుకుతో కొలాంజైటిస్ అని ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్, జాండిస్ వస్తుంది. ఓకే. ఆ టైము 24 గంటల నుంచి 48 గంటల్లో మనం ఆ స్టోన్ని అడ్డు తీసి స్టెంట్ అయిపోతే ప్రాణహాని ఉంటుంది. అది లేట్ అయి చచ్చిపోయిన వాళ్ళని కూడా మేము చూస్తాం. ఓకే.
సో ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి 24 hours to 48 hours. సో అది జాండీస్ వచ్చినప్పుడు అందరికీ జాండీస్ వస్తుందని నేను చెప్పట్లా. ఓకే. ఈ రోజు రాయి బయటపడింది, ఈ రోజే జాండీస్ వచ్చేది. 5 ఏళ్లలో రావచ్చు, 3 ఏళ్లలో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు, వీ కెనాట్ సే. సో నేను అనేది ఏంటంటే, మీకు రాయి ఉంది, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, నో పెయిన్ నో సర్జరీ. టెక్స్ట్ బుక్ లైన్ చెప్తున్నాను. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, నో పెయిన్ నో సర్జరీ. దాంట్లో రూల్ ఏం లేదు, రూల్ నెవర్ చేంజెస్. ధైర్యంగా మీరు ఉండండి, అదేం అవ్వదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, రియల్గా నొప్పి వచ్చినప్పుడు కూడా నొప్పి ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని ఆపి మళ్ళీ నాకు నొప్పి లేదని అనొద్దు. ఒక్కసారి నొప్పి వచ్చినా దట్ ఈస్ అ డేంజరస్ స్టోన్. ఓకే. ఈ రోజు ఇరుక్కుని నొప్పి వస్తుంది. గాల్ బ్లాడర్ ఫండస్ అంటారు, వెడల్పుగా ఉంటుంది. నెక్ అంటారు, నెక్ సన్నగా ఉంటుంది. అది బయటకు వచ్చే ద్వారంలో ఇరుక్కుంది అనుకోండి, అప్పుడు మనకి నొప్పి వస్తుంది. అది ఇరుక్కుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే నొప్పి ఉండదు. రైట్. మళ్ళీ ఒక 3 నెలలకి ఇరుకోవచ్చు, 6 నెలలకి ఇరుకోవచ్చు. ఇరుక్కున్నప్పుడు మాత్రం భయంకరమైన పెయిన్ పరుగులు తీపిస్తుంది. అందుకేనా మీరు స్టంట్ అనేది కూడా వేయాలి అనేది? అంటే అది జాండీస్ ఉన్నప్పుడు. దాంట్లో జాండీస్ ఉన్నప్పుడు, జాండీస్ లేకుండా కూడా నొప్పి రావచ్చు. ఓకే. సో దాంట్లో ఏంటంటే, నేను అనేది ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ప్రాణం పోయిన వాళ్ళని మేము చూసాం, మీరెవరు చూడలేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు పోక్రీ సినిమాలు అంటారు చూడండి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు కదా. సో అందరూ నువ్వు వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళని పట్టుకోలేదు అని అంటం తేలిక. ఓకే. ఎవడో ఎక్కడో 4 గదుల మధ్యలో ఒకళ్ళు మర్డర్ చేసి వెళ్ళిపోతే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇది చేయలేదు, అది చేయలేదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం తేలిక. దాన్ని వెళ్ళి వాళ్ళు లేరు అక్కడ, వాళ్ళు లేనప్పుడు జరిగింది. క్రిమినల్స్ అన్ని పోలీసులు ఉన్నప్పుడు చూసి చేయరు కదా. వాళ్ళు వెళ్ళి చేయాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫైనల్గా వాళ్ళే చేసేది. రైట్. సో ఇక్కడ కూడా సమస్య వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, అప్పుడు వెళ్ళండి వేరే చోటకి, అప్పుడు ఉండండి ధైర్యంగా, వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ వాడి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు? సైన్స్ దగ్గరికి వస్తారు. ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు? సైన్స్ దగ్గరికి వస్తారు. కానీ ఒక ఆపరేషన్ పొరపాటున ఎవరన్నా చెప్తే, మేబీ 2 types ఆఫ్ డాక్టర్స్ ఉండొచ్చు. అనవసరంగా చాలామంది సర్జరీ చేయాలమ్మా అని చెప్తారు. ఎందుకు రీజన్ చెప్పరు. ఎందుకు రీజన్ చెప్తే పేషెంట్ ఓహో ఇది కదండి చేస్తాను. చాలామంది కొంతమంది డాక్టర్లు ఏంటంటే, ఈరోజు రాయి ఉంది, ఈరోజు చెప్పేయాలి, వీళ్ళు చెప్పకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో దగ్గర చేయించేసుకుంటారేమో, మళ్ళీ మన దగ్గరికి రారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అది ఉండకూడదు. దానివల్ల లేని భయాన్ని ఇచ్చి చెప్పేసేసరికి వాళ్ళు ఇంకా నెగిటివ్ అయిపోతారు. రైట్. అనవసరంగా చేసేస్తున్నారు. ఆ డాక్టర్ చెప్పాడు, నేను భయంతో వచ్చేసాను డాక్టర్ గారు, 4 ఏళ్ళు అయింది నాకు నొప్పి లేదంటారు. సో నో పెయిన్ నో సర్జరీ. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న రూల్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం జాండీస్ ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది, వెంటనే రావాలి. నొప్పి ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది, వెంటనే రావాలి. సో ఆ క్లాస్ కూడా తెలుసుకున్నారనుకోండి, ఓహో నొప్పి ఉంటే నేను రావాలి. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, గాల్ బ్లాడర్లో చాలా మందికి తెలియంది ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. వాడు మా ఫ్రెండ్ ఉండేవాడు, నా రూమ్మేట్. 6 ఏళ్ళు MBBS, ఒకే రూము అలా ఉండేవాళ్ళం. వాడు మొన్న మా ఫ్రెండ్స్ US నుంచి వస్తే అందరం కలిసి వాళ్ళు బిర్యానీ తిన్నారు హైదరాబాద్లో. ఓకే. తింటుంటే వీడు ఏంటోరా బిర్యానీ తినలేకపోయాడు, ఈరోజు బిర్యానీ తినాలంటే ఇబ్బంది పడుతున్నాడు అని మిగిలిన ఫ్రెండ్స్ నాకు చెప్పారు. సో అప్పుడు అలగలే మాకు. తర్వాత 3 నెలల తర్వాత ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్న ప్రతిసారి కడుపులో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. దాన్ని ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి గాల్ బ్లాడర్ మూసుకుంటే ఆ స్టోన్ వచ్చి నెక్లో ఇరుక్కుని నొప్పి వస్తుంది. ఆయిలీ ఫుడ్ తినలేరు వాళ్ళు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టెస్ట్ ఏంటి, ఆపరేషన్ చెయ్యాలా వద్దా స్కానింగ్ కాదు, బెస్ట్ టెస్ట్ వారానికి 1 రోజు మంచిగా దట్టంగా నూనె ఉన్న ఫుడ్ 2 ముద్దలు తినండి చాలు. వాళ్ళకి కడుపులో ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ లొట్టలు వేసుకుని తింటారుగా, బిర్యానీలో ఇంత గ్రేవీ వేసుకుని, లేదంటే పైన చేపల పులుసు పైన ఆయిల్ తేలుతా 2 గంటలు వేసుకుని లొట్టలు వేసుకుని తినాలి కదా అందరూ. వాళ్ళు తినలేరు. వాళ్ళు నేను గాల్ బ్లాడర్ స్టోన్ వాళ్ళకి ఒక్క టెస్ట్ చేసుకోండి, మీరు కనుక ఇది పాస్ అయితే మీకు ఆపరేషన్ అవసరం లేదు. ఓకే. మీరు ఇది ఫెయిల్ అయితే వెంటనే రావాలి. అప్పుడు కూడా అమ్మో నా గాల్ బ్లాడర్ నేను పారిపోతా అనొద్దు. మనం బోల్డ్గా ఉండాలి. ఆపరేషన్ అవసరం లేకుండా చేయటం ఎంత తప్పో, బాగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోవటం కూడా ఇంకా డేంజరస్. ఓకే. సో నేనేంటి సింపుల్గా టెక్స్ట్ బుక్లో లైన్ చెప్పేస్తున్నాను. ఫ్యాటీ డిస్పెప్సియా ఉంటే ఈరోజు టైం బాంబ్ లాంటిది, ఈరోజు మీకు నొప్పి ఉండకపోవచ్చు, వచ్చి తగ్గిపో ఉండొచ్చు. లేదంటే ఆయిల్ ఫుడ్ తింటేనే నాకు వస్తుంది డాక్టర్ గారు, నేను డైట్తో తెలివిగా తప్పించేసుకుంటున్నాను సంవత్సరం నుంచి. అది తెలివితో తప్పించుకోవడం గొప్ప విషయం కాదు.
అదేంటి, అది ఇండికేషన్, అది వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మనం అలా వార్నింగ్ ఇచ్చిన తెలివైన వాళ్ళు ఏంటి, వార్నింగ్ పట్టుకోవాలి. యా, ఎందుకు మీరు ఆ తెలివైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఉండొచ్చు, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, లేదా వీకెండ్ హాలిడేను, 1 డే 5 నిమిషాలు ఆపరేషన్, ఎర్లీ స్టేజ్లో వస్తే 5 నిమిషాలు అయిపోద్ది. ఓకే. అదే బాగా నొప్పి వచ్చి మందులు వాడి మళ్ళీ తగ్గించుకుని ఒక 6 నెలలు, సంవత్సరం పోస్ట్పోన్ చేయొచ్చు. ఏ గాల్ బ్లాడర్ స్టోన్స్ నన్ను మనం పోస్ట్పోన్ చేయొచ్చు సర్జరీని. నొప్పి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. బట్ దట్స్ నాట్. ఎందుకు అలా పోస్ట్పోన్ చేసి నొప్పి వచ్చినప్పుడల్లా నొప్పి మెడిసిన్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి, దాన్ని తగ్గించి, సంవత్సరం తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు నేను కావాలంటే ఆ వీడియో చూపిస్తాను. 5 నిమిషాల్లో అయిపోయిన ఆపరేషను, గంటన్నర పట్టే ఆపరేషను. సో ఎక్కడికక్కడ ముద్దలాగా అయిపోయి, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కత్తితో కట్ చేసి కుట్టేయటం చాలా తేలిక, ఫైన్ కట్, క్లియర్ కట్ ఎడ్జెస్ కనపడతాయి. అదే బైక్ మీద నుంచి కింద పడిపోయి మొహానికి ఏదన్నా రాయో ఏదో గుద్దుకుని మొహం ఇంత ఉబ్బిపోయి కళ్ళు కూడా కనపడవు, కళ్ళు ఓపెన్ అవ్వవు, ఈ అన్నీ ఉబ్బిపోయి ఉంటుంది. అలా దెబ్బ తగిలినప్పుడు కానీ, చీమ్ పట్టినప్పుడు కానీ, చీమగడ్డ ఉబ్బుద్దా, ఎర్రగా అయిపోద్దా, అలా ఉంటుంది గాల్ బ్లాడర్. ఓకే. అలాంటి దానికి ఆపరేషన్ చేయాలంటే మీకు ఈ ఫైన్ కట్కి చేసిన దానికి ఉబ్బిపోయి మొత్తం ట్రామా అయ్యి మొత్తం వంకాయ బజ్జీ లాగా అయిపోయిన దాని మీద ఆపరేషన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. రైట్, గాట్ ఇట్. సో వాళ్ళు అది చూడరు. మేము చేస్తుంటాం, చేసేటప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, వీళ్ళు ఏంటి ఇంత ఎన్నిసార్లు చెప్పినా ముందు వచ్చే హాయిగా ఉండేది కదా, వాళ్ళకే రిస్క్ కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ మీ ఏజ్ వాళ్ళు అనుకోండి, నేను 2 గంటలు చేసినా తట్టుకుంటారు. అదే 60 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే వయసు, మీ వయసుకి మీకు రిజర్వ్ కెపాసిటీస్ ఎక్కువ ఉంటాయి. అదే 60 ఏళ్ల వయసు వాళ్ళు 2 గంటలు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా హార్ట్ బీట్ అప్ డౌన్ అయ్యి ప్రాణాలకి రిస్క్ ఉంటుంది. అంత రిస్క్ ఏముంది, 5 నిమిషాలు దానికి భయపడితే. మీరు కావాలంటే భయపడేది ఉంటే నాది 5 నిమిషాలు వీడియో చూడండి, లైవ్ వీడియో 5 నిమిషాల్లో నేను ఫినిష్ చేసేసింది. సో 5 నిమిషాలు అయిపోయి 3 గంటల్లో లేచి నడిచి మరుసటి రోజు వెళ్ళిపోతే వై నాట్, అంతే కదా. సో అర్లీగా మనం చేసుకుంటే కూల్ అయిపోతుంది అన్నమాట. ఇంకొక పైత్యం ఉంది. ఇప్పుడు మొన్న ఒక కప్పులు లండన్ నుంచి వచ్చి చైనా వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోన్కి ప్రపంచం మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. నేను చైనా వెళ్ళి ఎక్కడ లేని టెక్నాలజీ రాయి ఒక్కటి తీయించుకొచ్చాను, గాల్ బ్లాడర్ తీయించుకురాలేదు. దాన్ని లైవ్ ఇగో లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళేటప్పుడు ఫీలింగ్స్, బయటకు వస్తున్నాం ఆ టైంలో ఫీలింగ్స్, దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. సార్ అదేమన్నా హోమ్ టూరా సార్? సో ఆపరేషన్ కానీ యునో ఆ ఒక్క వీడియో చూసి వచ్చి మమ్మల్ని, ఏం డాక్టర్ గారు ఈ టెక్నాలజీ మీకు రాలేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుందే తప్పు. ఓకే. సో ఇప్పుడు అది రాలేదు, అది కదండి. గాల్ బ్లాడర్ తీసిన వాళ్ళు గాల్ బ్లాడర్లో స్టోన్ తీయలేరా? సో గాల్ బ్లాడర్లో స్టోన్ తీయటం అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ ఇట్. ఏ టెక్స్ట్ బుక్లో గాల్ బ్లాడర్లో స్టోన్ తీయమని లేదు. సో కాబట్టి నేను అలాంటివి సరే తీసాము అని అనుకోండి, రేపొద్దున్న ఈరోజు ఒక స్టోన్ తీసాం, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందంటే ఏంటి, దానికి స్టోన్ వచ్చే తత్వం ఉన్నట్టు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసి తీస్తాం, 5 ఏళ్ళు ఆగి మళ్ళీ స్టోన్ వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్న అదే రిస్క్గా. యాక్చువల్గా ఆపరేషన్లో రిస్క్ గాల్ బ్లాడర్లో లేదు, గాల్ బ్లాడర్ తీసే దాంట్లో లేదు, అది 5 నిమిషాల ఆపరేషన్. రిస్క్ ఎక్కడుంది, మత్తు, వీటన్నిటిలో కూడా రిస్క్ అనేది కూడా ఉంది, రిస్క్ ఉంటుంది. సో ప్రతిసారి ఆపరేషన్ చేయించుకోవటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కానీ ఇప్పుడే చెప్తున్నా, సైన్స్ ప్రకారం ఒక 100 ఏళ్ల రీసెర్చ్కి ఎగెన్స్ట్కి వెళ్ళాలని అనుకోవటం అన్నిసార్లు ఉత్తమం కాదు. దాంట్లో ఒకసారి నువ్వు బయటపడవచ్చు. 1 వేలో ఎదురెళ్ళకూడదు అన్నారు, ట్రాఫిక్ లేదు, నేను 1 వేలో ఎదురెళ్ళాను, 60 స్పీడ్తో వెళ్ళొచ్చాను, నేను గొప్ప ఉన్నాను అనుకోవటం కాదు. దట్ ఈస్ రాంగ్ థింగ్. మీకు కావాలనుకోండి, మీకు ఆ రాయి ఒక్కటే తీయాలనుకుంటే అది నేను తీసి పెడతాను, కానీ నేను చెప్పటం నా డ్యూటీ. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అండి అని. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు అడిగారు అనుకోండి, సో ఓకే చేసి పెడదాం, ఏముంది దాంట్లో. ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గాల్ బ్లాడర్ గోడ అనేది పేపర్ కన్నా పలుచుకుంటుంది. ఓకే. సో గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తాం, అది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ట్రీట్మెంట్. కిడ్నీలో స్టోన్ వస్తే కిడ్నీ తీసేస్తారు ఎవరు? తీయరు కదా. మరి కిడ్నీ ఎందుకు తీయట్లేదు ఏ డాక్టరు? స్టోన్ ఒకటి, కిడ్నీ ముఖ్యమైన అవయవం కాబట్టి. సో 600 అయినా రాయ తీస్తాం. సో గాల్ బ్లాడర్ వాళ్ళే పల్చగా ఉంటుంది పేపర్ అంతా, దాన్ని కట్ చేసి
దాన్ని కుట్టిన తర్వాత ఒక్కోసారి అక్కడ నుంచి పసర్ లీక్ అయింది అనుకోండి, సెప్టిక్ అయి ప్రాణహాని కూడా ఉంటుంది. సో అది రాకుండా కూడా జాగ్రత్త తీసుకుని చెయ్యొచ్చు. కానీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఉదయం చేస్తే సాయంత్రం ఇంటికి పంపించేస్తాం. అలా చేసిన వాళ్ళకి ఒక ట్యూబ్ పెట్టాలి. సో వాళ్ళకి ఇంకా కంబర్సం ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు కదా. కాకపోతే వాళ్ళకేంటి, వాళ్ళకి ఒకే ఎమోషన్, నా అవయవం తీయలేదు అనే ఎమోషన్ ఉంటుంది. కానీ అది అన్నిసార్లు అదేం పెద్ద ఇంపార్టెంట్గా అవయవం ఏం కాదు. కానీ కొంతమంది అడిగారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ కన్వెన్షనల్ ట్రీట్మెంట్, మీకు అది కావాలంటే అది చేస్తాం. సో అది చేయలేని వాళ్ళు ఇండియాలో లేకపోవటం అనేదే లేదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. కానీ పేషెంట్ ఖర్చు ఇప్పటికీ చెప్తున్నాను వినండి, మీకు ఎవరికన్నా ఓన్లీ రాయి తీయాలన్నా కానీ వీ డోంట్ రికమెండ్ ఇట్, బట్ దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు అచీవ్. అది ఎక్కడా లేని ట్రీట్మెంట్ ఓన్లీ చైనాలో ఉందని అనుకోవటం తప్పు. ఓకే, మీకు కావాలంటే ఆ వీడియో నేను కూడా చేసి పెట్టి పంపిస్తాను. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. రియల్లీ బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా తెలుసుకున్నాను. కాకపోతే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా సరిపోలేదు, ఇన్కంప్లీట్ అన్నట్టు కూడా అర్థమవుతుంది. అండ్ ఈ సెషన్లో మాత్రం చాలా వాల్యుబుల్ సజెషన్స్ కానీ, అండ్ హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ ద గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ బెర్టియాలజీలో కూడా చాలా చక్కగా చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ టైం అనేది కూడా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.